ట్రైపాడ్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ కారం కోడి అనమాట. కోడిని ఇచ్చుకుని అమ్మాయి చేసేసింది. నాకు కోడిని చేస్తాం గట్రా రాదు కదా, నాకు రాదు, మా ఆయనకి రాదు. అమ్మాయి చేసేసింది కోడిని. ఇప్పుడే వెళ్ళి తెచ్చారనమాట. వద్దనున్నాయి గుడ్లే. అలా కోడి మనకు కోడినా అందుకే ఇన్ని గుడ్లు ఉన్నాయే. ఒక కోళ్ళు ఇన్ని గుడ్లు ఉన్నాయి అనుకుంటున్నాను. మంచి గుడ్డు ఇది. కోళ్ళు దాని గుడ్డు అట్నే కూడా చంపేశారు. ఇంకో ఎక్కర్లొద్దు అన్నీ చిన్న ముక్కల కింద కదా కోసేద్దే. అది కొయ్యాలి కదా మరి. ఈ కూరతో పాటు తాలింపు పెడితే కరిగిపోతుంది. ఉడికినప్పుడు ఎత్తే సరిపోద్ది. అందుకే గుడ్లు వేసినప్పుడు ఎత్తాను అది కూడా. కుక్కకి ఎత్తదంట అప్పుడు చూడు. రెక్కలు కట్ట ఈకు రెక్కలే వేయను. పంపేనా పంపే మీ అమ్మ బాగానే చేసింది. కడగొద్దండి. కొయ్యక్కలొద్దు. వాళ్ళ ఖర్జం వాళ్ళ గుడ్లు కూడా వేసాను అనమాట ఇందులోని. వీళ్ళు అడిగారు మీ కొంచెం కడిగితేనా ఇది వండిచ్చినా ఉండేలే. ఏం కోడి ఎందుకని పారం కూడా పారంలో గుడ్లు ఎట్లేని కోళ్ళు తీసేస్తున్నారంట. అలాగే అలా ఆదివారం కదా కోడిచ్చుకోనమ్మా అన్న తెచ్చుకో అయితేనే మీ కొడు మా కొట్టినాను చేసే త్వరగా ఆకలి. ట్రైపాడ్ మూలం లేట్ అయింది. అయినా టైం బాగా వచ్చిందా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటకాయలు దాంట్లోకి కోసేసాను. కడిగేసి కొమ్ముకు సపరేట్ చేసేసాను. కూరలోని కరిగిపోతుంది. ఈ గుడ్లు వేసినప్పుడు వేద్దామని అది కూడా. చికెన్ చికెన్ అయితే 3 సార్లు శుభ్రంగా కడిగి ఇందులో తీసాను. ఐడియా ఇచ్చింది నేనే. ఏంటి కడగమనా మనీ వదులుతాను. ఏమియా ఇప్పుడు చికెన్ వేస్తున్నానా. స్టాండ్ కొనుక్కున్నాం కదా ట్రైపాడ్. అదైతే అలా దగ్గరికి వెనక్కి ముందుకు వెళ్ళదు కదా. ఇంకోటి కొందాం. దగ్గరికి ముందుకు వెళ్ళిదా కాదు. అదే దాని పేరు ఏం పేరు? సెల్ఫీ స్టిక్. అదే అది కొనాల. ఇలా చేతితో తీస్తే స్టెబిలిటీ మిస్ అవుద్ది. మగ్గాల చికెన్ బాగా. ఇందులోనే మెత్తని కక్కలు తక్కువ ఉంటాయి. ఎలాగన్నా పారం మాసం కదా కొంచెం గట్టుకుంటుంది, కానీ కూర బాగుంటుంది. అవి మెత్తగా ఉన్న ముక్కలు వేసి. ఎందుకు ఎట్లయిన కారం ఇది కోడి కదా మరి మనం 1/2 కేజీ తెచ్చుకుంటే ఎంత వేస్తావు కారం? 3 గట్లు వేస్తున్నాను. అయితే 1/2 కేజీకి అయితే 3 గట్లు వేస్తాను. అలా సరిపోతుంది దానికి. సరిపోతుంది. అయితే దీనికి 6 ఇప్పుడు టోటల్ 6 అయితే ఎక్కువైపోద్దేమో. 3 పై 6 మొత్తం 9. నలుగురు అయిపోద్ది. అప్పుడు నలుగురులోనే కదా అన్ని ఎక్కువ వేసుకుంటారా. ఉండమ్మ ఇప్పుడు ఎన్ని గంటలు వేస్తాం చూద్దాం. 1 2 3 4 5 సరిపోతాయా? పచ్చిమిరకాయలు వేసాను. ఇంకో ఇప్పుడేమో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. అది మాసం కేజీ ఉంటుంది మరి. 3 మ్యాంగో అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం లేదు ఫ్రెండ్స్, అందుకనేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చామని అనమాట కోడి దగ్గర నుంచి. అయిపోయింది. ఉప్పు కొనాల.
రాలేదు అలా ఉప్పు. ఇదేంటి ఈ ప్యాకెట్? ఉమ్, ఈ ప్యాకెట్ ఏంటి? అదా మన బజ్జీలు వేసాం కదా సోడా పొడి, వంట సోడా. కుకింగ్ సోడా అని ఉంది అందు మీద. కొద్దిగా పసుపు. మరి పసుపు అంచనా ఎలాగే ఎలా వెళ్తుంది? ఏం కొంచెం వేసానంత ఆల్రెడీ ఆడించిన కారణం కదా ఇది, ఎక్కువ వేయకూడదు. ఓహో. ఇడ్లీలు వేసుకుంటారమ్మా? ఆ, మరి ఇడ్లీ ఎందుకు ఇచ్చాడు? ఏం మరి అయితే. చారు. ఇడ్లీయా? ఇడ్లీలో వేసుకోవాలేమో. ఇది ఏ స్వీటో తెలుసా? తెలీదమ్మా. కాసేపు మగ్గుతుంది. ఉమ్. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు బాగా మగ్గినవి. ఇందులో కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాం. సరిపోతుంది కదా? చాలా వేసే సరిపోతుంది. ఇది ప్యాకెట్ వేస్తారేటి? 5 రూపాయలే కదా. అమ్మ బాబా కొట్టొచ్చదు బాబా. బయట వద్దు. వాటర్ వేస్తాను ఇప్పుడు. వాటర్ వేసే గోల తగ్గుతుంది. చాలే. అదే అమ్మా కీ మటనా కుక్క పిల్లలాగా. పిల్ల చాలా ఇంకొక నీళ్ళైనా ఇయ్యే. గుడ్లు కూడా వేయరంకనా. పక్కన ఉడికినప్పుడు వేయి. ఉడికినప్పుడైనా ఇంకా వద్దా ఇదేనే? అప్పుడు ఉడికిపోయిందా? ఇంకా లేదు మరే. అయితే ఉడికినప్పుడు వేద్దాంలే. ఈ కొవ్వు కూడా తీసేసాను కదా. సరే అయితే ఆ గుడ్డు గుడ్లు పెద్ద గుడ్డ అయిన బాగోదు కదా. బాగా గుమ్మలాడే కారం కోడి మాసం రెడీ అయ్యింది. గుడ్లు కూడా వేసేసాను ఫ్రెండ్స్. మనిషికి 2 గుడ్లు. కరిగిపోయి ఉంటుంది. గుడ్లు ఏం కరగవమ్మ. నేను అంటుంది అది కాదు. కొవ్వు కరగలేదు. లాస్ట్ కదా వేసాను చిన్నోడు. ఏంటన్నా ఉన్నా ఇంకా వట్టంగా వేసేసాను కదా. బాబా దెబ్బలాట అయిపోద్దురా బాబు, నేను ఆగలేను మీతోటి. చేసాం ఇది ఇడలేదట. ఇది ఒకనే ఈ గుడ్లు సాయంత్రం తిందిరి కానిలే. సాయంత్రానికి ఇదే కూర. అదే నీకేనేది? తిండ చిన్నోడు కొవ్వు మెత్తకక్క. ఎవరికే? ఇది ఇద్దరికి సరి సమానం చేసేస్తాను. దాంట్లో వేసాక కారం కోడి మాంసం కూర. కారం కూడా బాగుంటుంది. సూపర్ ఉంటుంది తిన్నాక. ఇది చేసేమన్నా వేస్తాను మళ్ళీ. వాళ్ళకైనా నాకు లేవా? నీకు ప్లేట్ల తర్వాత వేస్తాను ముందే వేసి. అమ్మ ఎత్తకక్క అన్నది నేను అసలు తిన్న చిరాకు నాకు. పుచ్చు పుచ్చేయి నేను ముక్కలే చేస్తున్నావు. ఈరోజు కూర సూపర్ కనబడుతుంది. ఉప్పు చూసారా ఎందుకనే? ఉడికినప్పుడు చూసాను. చింతల్లి హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్లో కనబడుతుంది. ఇది కంపడతాం. తినండి. నీకేమి ఇవ్వాలి? నాకు మెత్తగా సగం చేయలేదు. కంచానే ఏడ్చకూడదు. ఇంక్లూడింగ్ నేను కూడా. నేను అలా లాగేస్తాను. ఏలేసరం ఉంది కదా, ఏలేసరం ఏలేసరాన్నే టిఫిన్ హోటల్ ఉంది. అలాగని కాదు అర్థం. అక్కడ మేము ఉండేవాళ్ళం కదా ఏలేసరాన్నే. అయితే
ఆ హోటల్లోను ఉండిపోయారో చెప్పా. అది ఒక పంచాంగ వీడియో చూద్దాం కథ చెప్పండి. మరి అక్కడ వచ్చారులే హోటల్ కాడి దగ్గర మాట్లాడచ్చు. చెప్పేది. హోటల్లోను అదే ఈ దోశలు వేస్తారు కదా, దోశలు అలాగే ఏదోటి ఇంకా అవి వేసేటప్పుడు ప్లేట్లో దోశ ఎలా వేసి ప్లేట్ ఇలా గెరిసేసేవారు. అదేంటి ఎక్కడైనా అంతే స్టైల్ అలా పాటిస్తారు. నా చిన్నప్పుడు అనుకునేవాడు ఇటు ఇలా గెరిచేస్తున్నారు ఇటు అనుకునేవాడు నేను. ఇప్పుడు నువ్వు పోతేంటావమ్మా కాలికొచ్చిందే లే అమ్మా మూతి కాలిపోతే బాగుందా కూర? కాలిపోతుంది. మరి ఫస్ట్ అన్నం తినడమే కష్టం, వేడి పోతోని కక్క టచ్ బాగుంది. మస్తు సూపర్ ఉంటుంది. నువ్వు కూడా తిని ఫస్ట్ ఉప్పు చూడు. నువ్వు చెప్పవా ఏంటి ఉప్పు? తింటాను కదా నేను కరెక్ట్ తింటానులే. మీరు అన్నయ్య వెళ్ళి దిగిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. కరెక్ట్ కుదిరింది ఇప్పుడు. సూపర్ ఉంది. కారంగా కూర. మరి ఇవాళ సండే కదా, కారంగా ఉన్నానా? ఇంకో గట్టే టేస్ట్ చేయమన్నా మరి అప్పుడు ఇంకా ఎక్కువ కారం అయిపోద్ది కదా. అప్పుడైతే అలా సరిపోయింది కరెక్ట్. అవును నీ పీత పొరతో ఆలోచించావు, ఒక గడి తగ్గించేసావు కదా. బాగుండందుకు పీత కూర. వెనక బుర్ర ఉండదేమో కదా. ఇప్పుడు నాకు ఉంది కదా పీతని పీతని కాకిందండి యాభై కాదు సరిపోయిందా? సరిపోయింది. బాగుంది కూర సూపర్ ఉంది. నువ్వు కూడా తిని. అలా కాదు మరి ఫ్రెండ్స్కి ఏం చెప్పవా? మెంబర్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి. అయితే మేము ఈరోజు ట్రైప్యాడ్ బుక్ చేసిన సందర్భంగా చికెన్ కర్రీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ట్రైపాడ్ లేకపోతే చికెన్ వండుకోద్దా? ఆదివారం కదా తప్పదు వండుకోవాలి. ఆదివారం అందరూ తినకపోతే అది ఆదివారం అవుతుంది. అలా కాదు అది అలా చెప్తున్నట్టు. మరి ఆదివారం చికెన్ అయితే కష్టం. మరి ట్రైపాడ్ ఎందుకు వచ్చింది మధ్యలోకి? మరి అది ముందు అది తీసాం కదా మనము. దాని కూడా వదిలే ఇంకా. అంతకెందుకు వంగిపోతుంది కమ్మా. ఈ రోజు మేము సండే స్పెషల్గా పారం కోడి మాసం కూర వండుకున్నాం ఫ్రెండ్స్. కూర అయితే సూపర్ ఉంటుంది. పారం కోడితో కూర వండుకుంటేనే. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Bye friends. థ్యాంక్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.